ఎవరికైనా మానిటైజేషన్ కానీ ఒకరికి 1 డే పడుతుంది, 1 వీక్ పడుతుంది, 1 మంత్ పడుతుంది, లేదా 6 మంత్స్, 1 ఇయర్ పడుతుంది. కానీ నాకు 3-4 ఇయర్స్ అయితే పట్టింది. అలా పట్టడానికి కూడా రీజనే ఉందన్నమాట. మధ్యలో నేనే 1.5 ఇయర్ అలా ఆపేసిన యూట్యూబ్ని. సో ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో మీలాగే నాకు కూడా ఉండే అనమాట స్టార్టింగ్లో, అంటే 100 వ్యూస్కి ఎంత, 1000 వ్యూస్కి ఎంత, లేదా ఎన్ని వ్యూస్ వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పేసి. సో ఈరోజు కంప్లీట్గా క్లియర్గా ఒక 100 వ్యూస్కి వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయి షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోస్ కానీ, ఒక 1000 వ్యూస్ వెళ్తే ఎన్ని డబ్బులు వస్తాయి షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి, అలాగే ఒక 1 lakh, ఒక 1 million. సో ఇలా అన్ని డీటెయిల్గా చెప్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో గైస్, వైటీ స్టూడియో యాప్లో మీకు క్లియర్గా షార్ట్స్కి అలాగే లాంగ్ వీడియోస్కి 100 వ్యూస్ వస్తే ఎంత, 500 వ్యూస్ వస్తే ఎంత, 1000 ఎంత, 1 lakhకి ఎంత, వీటన్నిటికీ డివైడెడ్గా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ షార్ట్స్కి ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పేసి చూద్దాం. డివైడెడ్గా చెప్తాను. ఫస్ట్ 100 వ్యూస్కి ఎంత వస్తుందని చెప్పేసి చెప్తాను. సో నా ఛానల్లో ఒకటి ఎగ్జాక్ట్గా 100 అంటూ లేదనమాట. సో ఒకటి మీకు 210 ఉంది, 210 వ్యూస్ ఉందన్నమాట. సో దీనికి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పేసి చూపిస్తాను చూడండి. దీనికి వచ్చేసి 1 రూపీ కూడా జనరేట్ అవ్వలేదు. ఇది 100 వ్యూస్కి అనమాట. సో నెక్స్ట్ 500 వ్యూస్కి చూద్దాం. ఒకటి 636 వ్యూస్ ఉంది. దీనికి చూస్తే దీనికి కూడా 1 రూపీ కూడా జనరేట్ అవ్వలేదు. సో నెక్స్ట్ 1000 వ్యూస్కి చూద్దాం. 1000 కూడా లేదు కాబట్టి 5.2కి ఇది చూస్తున్నా. 5200 వ్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోకి. సో దీనికి 1 రూపీ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. సో షార్ట్స్లో ఒక 1 రూపీ రావడానికి అయితే 5000 వ్యూస్ అయితే రావాలి. సో ఇది మాత్రం కంపల్సరీ. సో నా వీడియోలో షార్ట్స్కి వచ్చేసి హైయెస్ట్ వ్యూస్ 3 lakh చేంజ్ అయితే ఉందన్నమాట. సో ఇది 3,75,000 అయితే ఉంది. సో దీనికి మొత్తం రెవెన్యూ ఎంత జనరేట్ అయిందని చెప్పేసి చూద్దాం. దీనికి 104 రూపీస్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక 60,000-70,000 కౌంట్ ఇంకా కాలేదు. ఇది రేపు యాడ్ అవుతుంది అనమాట. నేను వీడియో చేసే టైంకి రేపు యాడ్ అవుతుంది. సో ఇప్పటికైతే అంటే 3 lakh వ్యూస్కి 104 రూపీస్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఇది షార్ట్స్కి అనమాట. షార్ట్స్ అనేవి లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంకా 20 seconds 30 seconds బిలోనే చేస్తాను. షార్ట్స్ అనేవి 1 minute వరకు నేను చాలా రేర్గా చేస్తాను. సో షార్ట్స్కి అయితే ఇంత జనరేట్ అవ్వడం జరిగింది. షార్ట్స్కి రెవెన్యూ రావాలంటే చాలా వ్యూస్ రావాలి, మిలియన్స్లో వ్యూస్ రావాలన్నమాట. సో ఇప్పుడు లాంగ్ వీడియోస్కి చూపిస్తా. షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. లాంగ్ వీడియోస్లో ఒక 100 వ్యూస్ వచ్చిన వీడియోకి అయితే చూద్దాం ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పేసి. ఎగ్జాక్ట్గా 100 వ్యూస్ అంటూ లేదనమాట. సో 148 వ్యూస్ అయితే ఉంది. ఈ 148 వ్యూస్ వచ్చిన వీడియోకి, అది 15 minutes వీడియో, దీనికి 7 రూపీస్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది రెవెన్యూ. ఇక్కడ ఒక 50 వ్యూస్ జనరేట్ ఉందన్నమాట. 50 వ్యూస్కి ఎంత రెవెన్యూ వచ్చిందని చెప్పేసి చూస్తా. 50 వ్యూస్కి 1 రూపీ అయితే వచ్చిందనమాట. సో చూడండి, షార్ట్స్లో అయితేనేమో 5000 వ్యూస్ కావాలి 1 రూపీ రావడానికి. అదే లాంగ్ వీడియోస్లో చూడండి 50 వ్యూస్ సరిపోతుంది. 50 ఎక్కడ, 5000 ఎక్కడ 1 రూపీ రావడానికి. సో ఇది డిఫరెన్స్. సో ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పినా 100 చెప్పినా కదా. సో నెక్స్ట్ 500 చూద్దాం. 500 వ్యూస్ వస్తే లాంగ్ వీడియోస్కి ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పేసి చూపిస్తా. సో ఇది ఒకటి 800 ఉందన్నమాట. 800 చూపిస్తా. 800 వ్యూస్కి లాంగ్ వీడియోస్లో రెవెన్యూ ఎంత వస్తుందంటే 15 రూపీస్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 500కి ఒక 10 రూపీస్ అనమాట. 500 వ్యూస్కి 10 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ 1000 వ్యూస్కి చూద్దాం. 1.4K. ఇది 1400 వ్యూస్ అయితే ఉందన్నమాట ఈ వీడియోకి. దీనికి రెవెన్యూ చూసుకుంటే 19 రూపీస్ ఉందన్నమాట. సో 1000కి వచ్చేసి సేమ్ 10 రూపీస్ అనుకోండి. 10 రూపీస్ టు 15 రూపీస్ అనమాట. ఇది 1400 ఉంది కాబట్టి నేను 400కి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా. సో అప్రాక్సిమేట్లీ అంతే ఉంటుంది కంపల్సరీ. సో ఇది అనమాట ఇప్పటి వరకు 100 to 50 వ్యూస్ టు 1000 వ్యూస్ వరకు రెవెన్యూ ఎంత వస్తుందని చెప్పేసి. సో గైస్, ఈ వీడియో చూడండి. దీనికి 14K వ్యూస్ అవుతుందన్నమాట. 14,000 వ్యూస్ ఉంది. దీనికి రెవెన్యూ ఎంత జనరేట్ అయిందంటే 271 రూపీస్ రెవెన్యూ అయితే జనరేట్ అయింది. ఇది అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది 14,000 వ్యూస్ కౌంట్ కాదనమాట. నాకు ఈ డేట్ రోజు మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిందనమాట, 15th March రోజు. సో 5909 వ్యూస్ అప్పటి వరకు వచ్చింది. సో ఆ వ్యూస్కి రెవెన్యూ కౌంట్ కాదు కాబట్టి ఆ వ్యూస్ మైనస్ చేయాలి ఇందులో. సో అప్రాక్సిమేట్ రౌండ్ ఫిగర్ 6000 అనుకున్న, 14,000 - 6,000 8,000 వ్యూస్కి అయితే ఇప్పుడు ఈ 271 రూపీస్ అయితే రావడం జరిగింది. సో లాంగ్ వీడియోస్లో ఇంత రీచ్ అయితే బాగుంటుంది అనమాట. సో గైస్, చూసారు కదా షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి రెవెన్యూ జనరేట్ అవ్వడం ఎంత డిఫరెన్స్లో ఉందో. ఒక 1 రూపీ కావాలంటే షార్ట్స్లో 5000 వ్యూస్ రావాలి. అదే ఒక 1 రూపీ లాంగ్ వీడియోస్కి అయితే 50 రూపీస్లో అయితే వస్తుంది. సో ఇది అనమాట. అలాగే లాంగ్ వీడియోస్లో కూడా డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మీరు చేసే డ్యూరేషన్ బట్టి ఉంటుంది అనమాట. లాంగ్ వీడియోస్కి 5 minutes వీడియోనా 15 minutes వీడియోనా అలా ఉంటుంది అనమాట.
సో అలా డ్యూరేషన్ బట్టి లాంగ్ వీడియోస్లో కౌంట్ ఉంటుంది. షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి ఆ షార్ట్స్ కాబట్టి మనకు చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది అనమాట. షార్ట్స్లో మిలియన్స్లో వ్యూస్ వస్తే మనకు కొంచెం అట్లీస్ట్ చూడడానికైనా మంచి రెవెన్యూ అయితే వస్తుంది అనమాట. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో గైస్ వీడియో అంతా చూసాక మీకు ఏమనిపించిందో ఈ వ్యూస్ని బట్టి రెవెన్యూ జనరేట్ అవ్వడం బట్టి మీకు ఏమనిపించినవి కామెంట్ చేసి చెప్పండి.